కొడంగల్ పాలిటిక్స్ హీట్ను పెంచుతున్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచే పనిలో పడ్డాయి. గత ఎన్నికల్లో ఈ సీటు ఎంతో ఆసక్తిని రేపింది. 2018 ఎన్నికల్లో ఈ సీటు నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోవడం, బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. మళ్లీ రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పావులు కదుపుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కొడంగల్ సీటు మరోసారి ఇరు పార్టీలకు సవాలుగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. హేటు పెంచుతున్న కొడంగల్ రాజకీయం. మళ్ళీ కొడంగల్ వైపు రేవంత్ చూపు. గురాధురెడ్డి చేరికతో రేవంత్కి పెరిగిన బలం. నరేందర్ రెడ్డి చెక్ పెట్టేలా రేవంత్ వ్యూహాలు. ఇరు పార్టీలకు సవాలుగా మారిన కొడంగల్ సీటు. కొడంగల్లో గెలిచి తీరాలని హస్తం ప్లాన్. గురునాథరెడ్డికి ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చిన అధిష్టానం. రేవంత్ గెలుపు ఈజీయే అంటున్న సమీర్. యావత్తు తెలంగాణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న హాట్ అసెంబ్లీ సీట్ల లిస్టులో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పేరు కూడా ఉంటుంది. ఇది తెలంగాణ కాంగ్రెస్ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆయన 2009-2014 అసెంబ్లీ పోల్స్లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 పోల్స్లో మాత్రం ఫలితం రివర్స్ అయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అనూహ్యంగా 9319 ఓట్ల మెజార్టీతో అప్పటి కొడంగల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత 2019లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన రేవంత్ లోకసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాతే రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు తన చేతిలో ఉన్న ప్రస్తుత తరుణంలో మళ్లీ కొడంగల్పై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఎంతో సెంటిమెంట్తో బొమ్రాస్పేట్ మండలం మదనపల్లి నుంచే ప్రారంభించేవారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే బరిలోకి దిగుతున్నామనే సిగ్నల్స్ కూడా ఇచ్చేలా ఇటీవల మదనపల్లిలో హాత్ సే హాత్ జోడో యాత్రను ఆయన నిర్వహించారు. వచ్చే పోల్స్లో కొడంగల్ నియోజకవర్గంలో ప్రధాన పోటీ రేవంత్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మధ్య ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి కొడంగల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని తేల్చి చెబుతున్నారు. కొడంగల్పై తన పట్టును మరింత పెంచుకునే దిశగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు తాను టీడీపీలో ఉన్నప్పుడు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా నిలిచిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్లో గూటిలోకి చేర్చుకున్నారు. గురునాథ్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు గురునాథ్ రెడ్డి కొడంగల్ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉండగా గురునాథ్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ విధంగా మంచి ఫాలోయింగ్ ఉన్న గురునాథ్ రెడ్డి కాంగ్రెస్లో చేరటంతో కొడంగల్ అసెంబ్లీ స్థానంలో రేవంత్ రెడ్డి బలం మరింత పెరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. నాణెం మరోవైపును చూస్తే మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఇద్దరు నాన్ లోకల్ నాయకులని, తనకే కొడంగల్ టికెట్ ఇవ్వాలని గురునాథ్ రెడ్డి తొలుత వారించారని సమాచారం. అయితే ఫ్యూచర్లో ఎమ్మెల్సీగా చేస్తామని కూడా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నుంచి హామీ లభించడంతో రేవంత్ కు సపోర్ట్ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారట. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. గతంలో వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యలు గాలికి వదిలేశారని ఆయన విమర్శిస్తున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయాలు మిగతా ప్రాంతాల కంటే డిఫరెంట్గా ఉన్నాయి. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 5 సార్లు టీడీపీ, ఒక్కసారి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్కు పేరుంది. రాష్ట్రానికి మారుమూల ఉండే ఈ ప్రాంతం ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.